मुसलमानों ने साफ साफ ऐलान कर दिया है, पुरजोर तरीके से ऐलान कर दिया है कि उन्हें किसी कीमत पर, किसी सूरत ये काला कानून मंजूर नहीं है. భారతదేశ సంవిధానాన్ని వివరిస్తూ దేశ పౌరులందరికీ న్యాయం, స్వాతంత్రం, సమానత్వం లభించాలి అనే ప్రస్తావన చేయబడింది. భారతదేశంలో ప్రస్తుతం రాజకీయంగా చర్చించబడుతున్న అతి ప్రధాన పదం వక్ఫ్. ఈ పదం కేవలం రాజకీయంగానే కాకుండా దేశ ప్రజల మధ్య విద్వేషాలకు దారితీసి రాజకీయంగా లబ్ధి పొందే అంశంగా మారింది. అసలు వక్ఫ్ అంటే ఏమిటి? ఇది రాజకీయ అంశం ఎందుకు అయ్యింది? అంతకంటే కూడా ఇది మత వివాదంగా ఎందుకు మారింది? వక్ఫ్ వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం? 2025 వక్ఫ్ సవరణ చట్టం నిజంగా ముస్లింలకు మేలు చేకూర్చేదేనా? రండి వాస్తవాలను తెలుసుకుందాం. వక్ఫ్ సత్యాలు, అపోహలు, అసత్య ఆరోపణలు, రాజకీయ దుష్ప్రచారాలు. వక్ఫ్ అరబీలో వక్ఫ్ లేక ఔఖాఫ్ అనగా ఆపి ఉంచడం లేక నిర్బంధించడం. మరింత వివరంగా చెప్పాలంటే ఏదైనా సంపద, అది వస్తురూపేణా లేక ధనరూపేణా అయినా, చరాస్తి లేక స్థిరాస్తి ఏదైనప్పటికీ దానిపై పూర్తి యాజమాన్య హక్కులను వదిలి దైవ మార్గంలో దానం చెయ్యడం. ఒక స్త్రీ లేక పురుషుడు తన ఆస్తిని వక్ఫ్ చేసేటప్పుడు పూర్తి స్పృహతో చెయ్యాలి. సొంత ఆస్తిని మాత్రమే వక్ఫ్ చెయ్యాలి. దానికి ఎటువంటి అప్పులు లేక వివాదాలు ఉండరాదు. ఎటువంటి బలవంతం లేకుండా పూర్తి స్వచ్ఛందంగా విరాళం ఇవ్వాలి. అసలు వక్ఫ్ చేయబడిన సంపద ఏ విధంగా ఉపయోగపడుతుంది? వక్ఫ్ చేయబడిన సంపద ద్వారా అనేక ప్రయోజనాలు కలవు. వాటి ద్వారా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నిర్వహించబడుతున్నాయి. మస్జిద్ నిర్మాణాలు, ఆసుపత్రులు, బాటసారుల కొరకు విడిది గృహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇలా వక్ఫ్ చేయబడిన సంపద అంతా సమాజానికి పలు రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రజలు దీని ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఇస్లామీయ చరిత్రలో వక్ఫ్ చారిత్రక నేపథ్యం. వక్ఫ్ భావన ఇస్లాం ప్రారంభ కాలం నుండి ఉంది. దీని చరిత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు వెళుతుంది. హజరత్ ఉమర్ రజియల్లా తఆలా అన్హు ఆయనకు లభించిన భూమిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలహా మేరకు నిరుపేదలకు, బంధువులకు, బానిసుల విముక్తి కొరకు, బాటసారుల కొరకు దానం చేశారు. ఎంతోమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు, ఆ తరువాత తరం వారు కూడా తమ తమ ఆస్తులను ప్రజల అవసరాలకు దైవ మార్గంలో దానం చేసే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో బ్రిటిషర్ల కాలం నాటి వక్ఫ్ చట్టం. ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించడానికి పూర్వమే ముస్లిం పాలకులతో పాటు ఆ కాలం నాటి సంపన్న ముస్లింలు తమ తమ ఆస్తులను వక్ఫ్ చేసిన సంఘటనలు అనేకంగా మన ముందుకు ఉన్నాయి. ముస్లిం చక్రవర్తులైన ఫైరోజ్ షాహ్ తుగ్లక్, షేర్ షా సూరి, అలాగే మొఘల్ పాలకులు, దక్షిణాదిన కుతుబ్ షాహీ పాలకులు, బీజాపూర్ సుల్తానులు, టిప్పు సుల్తాన్, ఇలా ఎంతోమంది ముస్లిం చక్రవర్తులు, రాజులు తమ సంపదను వక్ఫ్ చేశారు. ఆ తరువాత వచ్చిన ఆంగ్లేయుల రాజ్యంలో కూడా ముస్లింలు తమ తమ ఆస్తులను వక్ఫ్ చేస్తూనే వచ్చారు. అయితే ముఘల్ సామ్రాజ్య పతనంతో వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎదురైన సమస్యల పరిష్కారం కోసం 1810వ సంవత్సరంలో బెంగాల్కు చెందిన ఫోర్ట్ విలియం ఒక చట్టాన్ని రూపొందించాడు. సుమారు అలాంటిదే మరొక చట్టాన్ని 1817లో మద్రాసుకు చెందిన జార్జ్ విలియం కూడా రూపొందించడం జరిగింది. ఇక 1863వ సంవత్సరంలో దానికి ముందు ఏర్పాటు చేసిన అన్ని చట్టాలను రద్దు చేసి ధార్మిక వక్ఫ్ ఆస్తుల కొరకు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, అలాగే బోర్డ్ ఆఫ్ కమిషనర్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత మరిన్ని సవరణలు చేస్తూ 1890లో చారిటబుల్ ఎండోమెంట్ యాక్టును ఏర్పాటు చేశారు. ఇక 1923వ సంవత్సరంలో పూర్తి స్థాయిలో ముస్లిం వక్ఫ్ యాక్ట్ 1923ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వక్ఫ్ చేయడం అతి ప్రాచీన కాలం నుండి ప్రారంభమై భారతదేశంలోని ముస్లింల పాలకుల నుండి బ్రిటిషర్ల కాలంలో కూడా కొనసాగుతూ వచ్చిన ఒక ధార్మిక ఆచరణ.
ఇక స్వాతంత్రం తరువాత వచ్చిన నెహ్రూనో లేక ఇతర నాయకుడో లేక మరో రాజకీయ పార్టీనో ముస్లింల మీద ప్రేమతో దేశ సంపదను వాళ్లకు దోచిపెట్టారు అనే నిరాధార ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి. ఇవన్నీ కేవలం దేశంలో కల్లోలాలను, మతాల మధ్య వైషమ్యాలను సృష్టించి దేశాన్ని పూర్తిగా అస్థిరం చేసే కుట్రలో ఒక భాగమే. స్వాతంత్రానంతరం వక్ఫ్ యాక్ట్. స్వాతంత్రం వచ్చిన తరువాత 1954వ సంవత్సరంలో మొదటిసారి వక్ఫ్ యాక్ట్ ద్వారా సమస్త వక్ఫ్ ఆస్తుల నిర్వహణను కేంద్రీకృతం చేయడం జరిగింది. 1964లో వక్ఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిదప 1984వ సంవత్సరంలో వక్ఫ్ ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా 1995లో మరికొన్ని సవరణలు చేస్తూ 1995 వక్ఫ్ యాక్ట్ ముందుకు వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సలహా సంస్థగా ఉంటుంది. వక్ఫ్ వివాదాలు వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. అయితే ఇందులో కూడా అనేక అభ్యంతరకర అంశాల కారణంగా ముస్లింల నుండి పెద్ద ఎత్తున వచ్చిన నిరసనల ఫలితంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి మరొకసారి సవరణలు చేస్తూ వక్ఫ్ యాక్ట్ 2013 ముందుకు వచ్చింది. 2025 వక్ఫ్ యాక్ట్లో వాస్తవాలు, అభ్యంతరాలు, అపోహలు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 వక్ఫ్ యాక్ట్కు వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ముస్లింల నుండి మాత్రమే కాకుండా దేశంలోని అనేక సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం ముస్లింల అభ్యున్నతి అనే ముసుగులో వారి రాజ్యాంగ హక్కును సంహరించేటటువంటి అనేక సవరణలు ఈ చట్టం ద్వారా ముందుకు తీసుకురావడం. ఈ చట్టంలో ప్రధానంగా అభ్యంతరకరంగా ఉన్న కొన్ని సవరణల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది వక్ఫ్ బై యూజర్. ఈ కొత్త చట్టం వక్ఫ్ బై యూజర్ అనే భావనను పూర్తిగా రద్దు చేసింది. అంటే గతంలో వందల సంవత్సరాలుగా వక్ఫ్గా ఉపయోగంలో ఉండి కొనసాగుతూ వస్తున్న భూములకు పత్రాలు లేకపోయినప్పటికీ వాటిని వక్ఫ్ ఆస్తులుగానే గుర్తించేవారు. అయితే ఇప్పుడు అలా గుర్తించడం సాధ్యపడదు అని చెబుతూ అనేక విమర్శల తరువాత దీనిలో కొన్ని మార్పులు చేస్తూ వక్ఫ్ ఆస్తులు ఈ చట్టం కన్నా ముందు రిజిస్టర్ అయినవి వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి అని తెలిపారు. లేకపోతే వాటిని ప్రభుత్వ భూములుగా స్వాధీనం చేసుకోవచ్చు. అయితే చాలా వక్ఫ్ ఆస్తులు వక్ఫ్ బై యూజర్ కేటగిరీకే వస్తాయి. వీటిలో కేవలం స్థిరాస్తులే లేక భూమి సమస్య మాత్రమే కాదు, మస్జిదులు, ఖబరస్థానులు అనగా శ్మశానాలు, దర్గాలు, సాముదాయిక స్థలాలు కూడా వస్తాయి. వందల సంవత్సరాల పాటు వక్ఫ్ స్థలాలకు సరైన పత్రాలు లేవనే సాకుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఇది 1991 ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కు కూడా పూర్తి విరుద్ధమైనది. ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఏ ఆరాధనా స్థలం అది ఏ ధర్మానికి చెందినదైనప్పటికీ దాని స్వరూపం ఎలా ఉందో యథావిధిగా అది అలానే కొనసాగించడం జరుగుతుంది తప్ప దానిని మార్చడం జరగదు. కానీ ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ 2025లో చేసిన సవరణ ద్వారా ఇది ఈ చట్టాన్ని తుంగలోకి తొక్కుతుంది. ముస్లిం ధార్మిక ట్రస్టుల్లో ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో తప్పనిసరిగా ముస్లింలే దాని సభ్యులుగా ఉండాలి. కానీ 2025 సవరణ చట్టం ప్రకారం ఇకపై వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు కూడా దానికి సభ్యులుగా ఉంటారు. ఏ మతాలకు లేక మతాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ధార్మిక ట్రస్టులకు వర్తించని కొత్త చట్టం ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. హిందువులకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ లేక వారి ప్రముఖ ఆలయాలు, అలాగే క్రైస్తవులు, సిక్కులు, జైనులకు చెందిన ట్రస్టుల్లో వారి వారి ధర్మానికి చెందిన వారు కాకుండా అన్యమతస్థులు ఎవరూ ఉండరాదు అనే నిబంధన ఉంది. కానీ ఈ నిబంధన వక్ఫ్ శాఖకు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇవ్వబడింది? ఇది భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచిన
ఆర్టికల్ 14, 15, 25, 26 ప్రాథమిక సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా సిక్కులకు చెందిన గురుద్వారా ప్రబంధక కమిటీలలో అన్య మతస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కాబట్టి వక్ఫ్ బోర్డులో ఇలా ఇతర మత వ్యక్తులను చేర్చడం తీవ్ర అభ్యంతరకరమైనది. దేశంలోని అన్ని ముస్లిం సంఘాలతో పాటు మిగిలినటువంటి ప్రజానికం కూడా ఈ విధానం దేశ మత సామరస్యానికి భంగం కలిగించే చర్యగా భావిస్తున్నాయి. అంతేకాకుండా హిందూ మరియు సిక్కు గురుద్వారా బోర్డులు భారత రాజ్యాంగం ప్రకారం వారికి ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న వేళ ముస్లిం సమాజం నుండి ఆ రాజ్యాంగ హక్కును హరించే ఈ చట్టం ఏమాత్రం హర్షించదగినది కాదు. వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారాలను కలెక్టర్లకు బదలాయింపు. వక్ఫ్ ట్రిబ్యునల్ సర్వే అధికారాలు జిల్లా కలెక్టర్కు బదలాయించడం తీవ్ర అభ్యంతరకరమైనది. ఈ చట్టం ఆమోదించబడిన పిదప ఏదైనా ప్రభుత్వ ఆస్తి, అది వక్ఫ్ ఆస్తిగా గుర్తించబడినా లేక ప్రకటించబడినా, అది వక్ఫ్ ఆస్తిగా ఆమోదించబడదు. ఇక ఈ చట్టం ద్వారా ఆ ఆస్తులు ఎవరికి చెందాలి అనేది నిర్ణయించే అధికారం వక్ఫ్ బోర్డు నుండి తీసివేసి దానిని కలెక్టర్కు బదలాయించబడింది. ఇది సహజ న్యాయ సూత్రం, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఒక వివాదాన్ని పరిష్కరించేటప్పుడు న్యాయ నిర్ణేతలు నిష్పక్షంగా వ్యవహరించాలి అనే సూత్రానికి పూర్తి విరుద్ధమైనది. ఎందుకంటే ఈ సూత్రం ప్రకారం చూస్తే అధిక శాతం కలెక్టర్లు ఎల్లప్పుడూ ప్రభుత్వాలకు విధేయులుగానే ఉంటారు. ఇక న్యాయ ప్రకారంగా చూస్తే పట్టాభూమి హక్కును నిర్ణయించే అధికారం కలెక్టర్లకు లేదు. కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఆ అధికారం ఉంది. ఇక దేవాదాయ శాఖ వ్యవహారాలలో కూడా ఒక ఆస్తి అది దేవాదాయ శాఖదా కాదా అని నిర్ణయించే పూర్తి అధికారం ఎండోమెంట్ ట్రిబ్యునల్కు మాత్రమే ఇవ్వబడింది. మరి ఈ పక్షపాత ధోరణి వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఎందుకు? ఇవన్నీ ముస్లింలకు చెందిన ఆస్తులు అనే కారణంతోనే ఇదంతా చేస్తున్నారా అనే ప్రశ్న అధిక శాతం దేశ ప్రజలలో ఉత్పన్నమవుతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఇవి పూర్తిగా న్యాయ వ్యవస్థ పరిధిలోనే పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ లేదా వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఏదైనా ఆస్తి హక్కు లేక సమస్యలు, వివాదాలు ఉంటే వాటి పరిష్కారం కోసం వాటి హక్కులు, బాధ్యతలు నిర్ణయించడానికి ఈ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ స్థానిక చట్టపరమైన పరిధులకు లోబడే తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తాయి. ఇవి సివిల్ కోర్టులుగానే పరిగణించబడి సివిల్ కోర్టులు వినియోగించే అధికారాన్ని కలిగి ఉంటాయి. అంటే వక్ఫ్ ట్రిబ్యునల్స్ అన్నీ కూడా భారత న్యాయ వ్యవస్థకు లోబడే తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తాయి. కాబట్టి సివిల్ వివాదాన్ని న్యాయ పరిధి నుండి వెలుపలకు తీసి ఒక అధికారి చేతుల్లో పెట్టడం అది సమస్యను మరింత జటిలం చేస్తుందే తప్ప పరిష్కారం చూపించదు. అది మరింత సమస్యగా మారినప్పుడు దాని పరిష్కారం కోసం పై న్యాయస్థానాలకు వెళ్లడం ఫలితంగా కేసులు పరిష్కారం కాకుండా న్యాయస్థానంలో ఇంకా పెండింగ్లో పడిపోతాయి. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగంపై శిక్ష. వక్ఫ్ ఆస్తులు ఆక్రమించుకున్నా లేక వాటిని చట్టవిరుద్ధంగా అమ్మినా ప్రస్తుతం నాన్ బెయిలబుల్ వారెంట్తో పాటు 2 సంవత్సరాల జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు దానిని సవరించి అది బెయిలబుల్ నేరంగా పరిగణించబడి కేవలం 6 నెలల సాధారణ శిక్షతో సరిపెట్టడం జరుగుతుంది. ముస్లింల అభ్యున్నతి కోసమే ఈ సవరణా చట్టాన్ని మేము ముందుకు తీసుకువచ్చాము అని చెవులు ఊదరగొడుతున్న ఈ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురైతే లేక వాటి దుర్వినియోగం జరిగితే సాధారణ శిక్షణలు వేసి చేతులు దులుపుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఆచరణాత్మక ముస్లిం. ఇస్లాం మౌలిక సూత్రాల ప్రకారం ఒక వ్యక్తి సద్వచనాన్ని అనగా కలిమా పఠిస్తే అతడు ముస్లిం అవుతాడు. ఏ నిబంధన లేక పండితుడు లేక మరే సంస్థ కూడా అతడిని ముస్లిం కాదు అని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ నూతన చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన షరతు ఇస్లాం కొత్తగా స్వీకరించిన వ్యక్తి 5 సంవత్సరాల పాటు ప్రాక్టీసింగ్ ముస్లిం అనగా ఆచరణాత్మక ముస్లింగా జీవితం గడిపితేనే తన ఆస్తిని వక్ఫ్ చేయగలడు. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించే షరతు.
మత స్వేచ్ఛను కూడా హరించే షరతు. ఇది నేరుగా మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేమే. ఒక వ్యక్తి ప్రాక్టీసింగ్ ముస్లిం అవునా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఇస్లాంలో ఆరాధన భావన పూర్తిగా దైవానికి దాసునికి మధ్య ఉండే సంబంధంగా పరిగణించబడుతుంది. ఒక ముస్లిం కేవలం దైవాన్ని మెప్పించాలనే ఏకైక లక్ష్యంతోనే ఏ ఆచరణ లేక ఆరాధనైనా చేస్తాడు. ఇక ఈ చట్టం ద్వారా అది పూర్తిగా బహిర్గతం చేసి విశ్వాస మౌలిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ నిబంధన వల్ల కొత్తగా ఇస్లాం స్వీకరించిన వ్యక్తి దైవ ప్రసన్నత లక్ష్యంతో వక్ఫ్ చేయడం సాధ్యం కాదు. వక్ఫ్ చట్టంపై ప్రజల్లో ఉన్న అపోహలు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి మరియు ముస్లింలపై దుష్ప్రచారాలు, వక్ఫ్ చట్టంపై వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అనేక నిరాధార ఆరోపణలు వేయడం జరుగుతుంది. వాటి గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వక్ఫ్ ఆస్తులన్నీ నిజానికి ప్రభుత్వ ఆస్తులు. వాటిని ముస్లింలు అక్రమంగా కబ్జా చేశారు. నిజానికి వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావు. ఇవి దానం చేయబడిన ఆస్తులు. ఈ చర్చకు ముందు ప్రారంభంలో ఏ విధంగా అయితే దీని సంబంధం నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటికి వెళుతుందో అప్పటి నుండి కూడా అనేక మంది ముస్లింలు, ముస్లిం రాజులు తమ తమ ఆస్తులను వక్ఫ్ చేసిన చరిత్ర మన ముందు ఉంది. ఏ విధంగా అయితే దేశంలో గుడులకు, చర్చులకు మరి ఇతర ధార్మిక సంస్థలకు భూదానాల ద్వారా ఆస్తులు లభించాయో అదేవిధంగా వక్ఫ్ ఆస్తులు కూడా చాలామంది ముస్లింలు వ్యక్తిగతంగా దానం చేసినవి. అవి ప్రభుత్వ ఆస్తులు ఎన్నటికీ కావు. వాటి పరిరక్షణ కొరకు వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ఆర్థిక వ్యవహారాలన్నీ భారత్ ప్రభుత్వం ఆడిట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రజల్లో కేవలం ముస్లింల మీద వ్యతిరేకత పెరగడం కోసమే కొన్ని సంఘ విద్రోహక శక్తులు ఈ తప్పుడు ప్రచారాన్ని చేయడం ప్రారంభించాయి. వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా ఏదైనా ఆస్తిని వక్ఫ్గా ప్రకటించవచ్చు. ఇది కూడా నిరాధారమైనటువంటి పూర్తిగా తప్పుడు వాదనే. వక్ఫ్ బోర్డు ఏ ఆస్తిని కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం ఏకపక్షంగా జరగదు. సాక్ష్యాధారాలు చూపించవలసిన అవసరం ఉంటుంది. వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్గా ప్రకటించబడిన ఆస్తులు సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డు పేర రిజిస్టర్ చేయబడతాయి. వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్టర్ అయినంత మాత్రాన ఆస్తికి యాజమాన్య హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. కేవలం పరిరక్షణ అధికారాలు మాత్రమే ఉంటాయి. నిర్వహణ బాధ్యతలు ముతవల్లి, మేనేజింగ్ కమిటీలకు ఉంటాయి. ఎవరికీ కూడా ఏ విధమైన క్రయ విక్రయాల హక్కు ఉండదు. వక్ఫ్ బోర్డు చేసే పని ఏమిటంటే వక్ఫ్ ఆస్తిని అది ఏ పని కోసం వక్ఫ్ చేయబడిందో ఆ పనికి మాత్రమే ఉపయోగపడేలా చూడటం. దురుపయోగాలు, దుర్వినియోగాలు, దురాక్రమణలు జరగకుండా చూడడం. అలాగే ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల సర్వే ప్రభుత్వం నియమించే సర్వే అధికారులు మాత్రమే చేస్తారు. ఆస్తి విషయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని కూడా రికార్డు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపుతారు. ఆ నివేదికను ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు పంపిస్తుంది. వక్ఫ్ బోర్డు తన జవాబును ఇస్తుంది. ఇలా ఈ ప్రక్రియ ముగిసి వక్ఫ్ ఆస్తిగా నిర్ధారణ జరిగిన తరువాతనే అది గెజెట్లో వస్తుంది. ముందు చెప్పుకున్నట్లుగా వీటి పరిశీలన కోసం ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవి కూడా వీటిలో తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తాయి. ఇక మరొక మింగుడు పడని చేదు నిజం ఏమిటి అంటే వక్ఫ్ బోర్డులకు తమ ఆస్తులు నిర్వహించుకోవడమే చేతగావడం లేదు కదా. అద్దెకిచ్చిన ఆస్తులను మర్చిపోయిన అనేక సంఘటనలు ఉన్నాయి. అలాంటి వక్ఫ్ బోర్డులు పనిగట్టుకుని వక్ఫ్ పేరుతో దురాక్రమణ చేయడం అనేది ఊహకు కూడా అందని విషయం. కాబట్టి ఇది కూడా ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ఒక కుట్రపూరిత చర్యగా భావించాలి. దేశంలో అత్యధికంగా భూములున్న మూడో పెద్ద సంస్థ వక్ఫ్ బోర్డ్. ఇది కూడా పచ్చి అబద్ధమే. నిజం చెప్పాలంటే హిందూ గుడులకు అత్యధికంగా భూములున్నాయి. కేవలం 4 రాష్ట్రాలలోని హిందూ ఎండోమెంట్ భూములు 10 లక్షల ఎకరాలు ఉన్నాయి అని హిందూ వార్తాపత్రిక వెబ్ ఎడిషన్ సెప్టెంబర్ 21న ప్రచురితమైంది. తమిళనాడులో 4.78 లక్షల ఎకరాలు ఆలయ భూములున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో సుమారు 4 లక్షల ఎకరాలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో దేవాదాయ భూములు ఏ మేరకు ఉన్నాయో అధికార గణాంకాలు లేవు. ఇక దేశంలో 3వ అతిపెద్ద భూ యాజమాన్యం వక్ఫ్దేనని నిన్నటి వరకు ఊదరగొట్టిన ప్రభుత్వ నాయకులు ఇప్పుడు క్రైస్తవుల వద్ద ఇంతకన్నా ఎక్కువ భూములున్నాయని రాసి దాని తరువాత తొలగించడం జరిగింది. ఈ నింద కూడా కేవలం ముస్లిం సమాజం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచడం కోసమే పుట్టించబడిన ఒక అతిపెద్ద అబాండం. వక్ఫ్ ఆస్తుల ద్వారా కలిగే ప్రయోజనాలు. అసలు వక్ఫ్ ఆస్తులు ఎవరికి లాభం అనే ప్రశ్న ఇటు సామాన్య ముస్లింలు అలాగే దేశ ప్రజలలో కూడా తలెత్తుతుంది. ముస్లింలలో అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రజలలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా వక్ఫ్ ఆస్తులు లేకపోవడం, ఒకవేళ ఉన్నా పెద్దగా ఉపయోగంలో లేకపోవడం దానికి ప్రధాన కారణం. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాల్లో, పట్టణాలలో మాత్రం దీని ద్వారా అనేక మంది ప్రయోజనాలు పొందుతూనే ఉన్నారు. ఈ ప్రయోజనాలు కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం కాకుండా దేశ ప్రజలలోని ప్రతి మతం, జాతి, తెగ, ప్రాంతం వారు దీని ద్వారా ప్రయోజనాలు పొందుతూనే ఉన్నారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా వక్ఫ్ అనేది దీర్ఘకాలిక సంక్షేమ కార్యక్రమం కొరకు చేయబడే ఒక ఆధ్యాత్మిక ఆచరణ. ముస్లిం పాలకుడు అయిన సికిందర్ లోఢి స్థాపించిన మదర్సా నసరియా బహుశా దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విద్యను అందించిన సంస్థ. ఇక్కడ ముస్లింలతో పాటు ముస్లిమేతరులు కూడా విద్యాభ్యాసం పొందేవారు. దేశంలోని పురాతన ముస్లిం విద్యా సంస్థ ఘాజియుద్దీన్ ఖాన్ మదర్సా ఇప్పటికీ మిగిలి ఉంది. ఇది 1690లో వక్ఫ్ ద్వారా స్థాపించబడింది మరియు సాహిత్యం, సైన్స్, కళల విద్యకు ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఢిల్లీ కాలేజ్ అని పిలువబడేది. దీనికి 1829లో అవధ్ వజీర్ అయిన నవాబ్ ఇత్మాదుద్దౌలా ద్వారా సుమారు 1,70,000 రూపాయలు ఆర్థిక మద్దతు లభించేది. ఢిల్లీలో హమ్దర్ద్ యూనివర్సిటీ ఈ వక్ఫ్ వల్లనే ఏర్పడింది. ఢిల్లీలోనే జాకిర్ హుసేన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ విశ్వవిద్యాలయం కూడా వక్ఫ్ ద్వారానే ఏర్పాటైన చరిత్ర ఉంది. మదరసాయే ఆలియా లేదా కలకత్తా మదరసాలో న్యాయశాస్త్రం, వైద్యశాస్త్ర బోధనలు జరిగేవి. ఇది 1780లో ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత ముహమ్మద్ కాలేజ్ ఆఫ్ కలకత్తాగా మారింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి కూడా పునాది ఈ వక్ఫే. 1920లో అవిభక్త భారతదేశంలో ఢాకా విశ్వవిద్యాలయానికి కూడా పునాది ఈ వక్ఫే. భారతదేశంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరున్న జామియా మిల్లియా ఇస్లామియా కూడా ఈ వక్ఫ్ ద్వారానే ఏర్పాటు చేయబడింది. తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఎంఎస్ఎస్ మెడికల్ కాలేజ్ కూడా ఈ వక్ఫ్ ద్వారానే స్థాపించబడింది. కాబట్టి వక్ఫ్ వలన సమాజానికి ఏం లాభం చేకూరింది అనే ప్రశ్న ఎంతమాత్రం సహేతుకమైనది కాదు. వీటి ద్వారా అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర సేవా కార్యక్రమాల్లో అందరికీ ప్రయోజనాలు అందిస్తున్న వ్యవస్థగా వక్ఫ్ ఆస్తులను గుర్తించాలి. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు వెనకాల ఉన్న అసలు ఉద్దేశం 1947లో వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించబడిన వాటన్నింటినీ మళ్లీ చర్చకు పెట్టి వక్ఫ్ ఆస్తులపై వేటు వేయడం ప్రధాన లక్ష్యంగా నిరూపితం అయ్యింది. వక్ఫ్ చట్టాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఎందుకు అయ్యిందన్నది కాస్త లోతుగా ఆలోచించవలసిన విషయం. ఈ చట్టం చేయడం ద్వారా దేశంలోని మెజారిటీ ప్రజానికం ఓట్లని తన వైపు తిప్పుకోవాలనే పథకం మాత్రమే దీని వెనుక ఉన్న ఏకైక లక్ష్యం. ఈ చట్టం ద్వారా ఒక వర్గం ప్రజలపై మరో వర్గం వారు వ్యతిరేకత చూపాలి. తద్వారా ప్రజల మధ్యన మత విద్వేషాలు, సమాజంలో అశాంతి, కల్లోలాలు, అరాచకాలు జనింపజేసి తమ రాజకీయ స్వప్రయోజనాన్ని పొందాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే ఈ సవరణా చట్టాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందే తప్ప దీనివల్ల దేశంలోని ఏ ఒక్క వర్గానికి లేక ఏ ఒక్క మతానికి కూడా ఎటువంటి ప్రయోజనము జరిగే ఆస్కారమే లేదు. స్వయంగా ముస్లిం సమాజానికి కూడా ఏ విధమైన లబ్ధి చేకూరదు.
కాబట్టి దేశ ప్రజలు సంయమనంతో వివేకంతో ఆలోచించి దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, మత సామరస్యతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క దేశ పౌరుడిపై ఉంది. జై హింద్.